Good morning, students. Today we are going to discuss remaining short answers in the second year. Important short answers. So, ninth question. Last video లో మనకు 8 షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేసాము. ఇప్పుడు నైన్త్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే ఇది కూడా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జెస్లోనే ఉంటుంది. Derive an expression for the intensity of the electric field at a point on the equatorial plane of electric dipole. అంటే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ ఎలాంగ్ ది ఈక్వటోరియల్ ప్లేన్ ఆఫ్ ఏ డైపోల్. అంటే ఇంతకుముందు యాక్సియల్ లైన్ ఆఫ్ ఏ డైపోల్లో చూసాము. ఇక్కడ ఈక్వటోరియల్ ప్లేన్ ఆఫ్ ఏ డైపోల్లో ఒక పాయింట్ ఉన్నప్పుడు దాంట్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది. సో కన్సిడర్ అన్ ఎలక్ట్రిక్ డైపోల్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 చార్జెస్ ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ. దే ఆర్ సపరేటెడ్ బై డిస్టెన్స్ 2a. సో ఇక్కడ మనకి ఒక డైపోల్ మైనస్ క్యూ ప్లస్ క్యూ ప్లస్ క్యూ మైనస్ క్యూ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ చార్జెస్ 2a అనే డిస్టెన్స్లో మనకి సపరేట్ అయి ఉన్నాయి. టోటల్ డిస్టెన్స్ మనకు 2a. మనకు సెంటర్ ఆఫ్ ది డైపోల్ నుంచి మనకు a అనే డిస్టెన్స్ ఉంటుంది. దీని నుంచి మనకు సెంటర్ ఆఫ్ ది డైపోల్ నుంచి r అనే డిస్టెన్స్లో p అనే పాయింట్ మనం కన్సిడరేషన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ సెంటర్ ఆఫ్ ది డైపోల్ నుంచి p అనే పాయింట్ మనకు r అనే డిస్టెన్స్లో ఉంది. ఈ r అనే డిస్టెన్స్లో మనకు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ p డ్యూ టు ప్లస్ క్యూ ఎంత ఉంటుంది, మైనస్ క్యూ ఎంత ఉంటుంది, టోటల్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది. ఇప్పుడు మనకు క్యూ నుంచి ఇక్కడ a ఇక్కడ r అయినప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ డిస్టెన్స్ ఏమవుతుంది అంటే √r² ప్లస్ a² అవుతుంది. ప్లస్ క్యూ నుంచి మైనస్ క్యూ నుంచి కూడా ఇక్కడ a ఇక్కడ r కాబట్టి ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిలే కాబట్టి ఇక్కడ డిస్టెన్స్ ఏమవుతుందంటే r² ప్లస్ a². మరి ఇక్కడ ప్లస్ క్యూ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో p అనేది మైనస్ క్యూ నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎట్ పాయింట్ p డ్యూ టు ప్లస్ క్యూ. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ p దగ్గర ఎంత ఉంటుంది అంటే మనకు E1 = 1/4πε0 q/r² ప్లస్ a². ఎందుకు r² ప్లస్ a² అంటే మనకు ఈ వాల్యూ 1/4πε0 q/r² కాబట్టి ఇక్కడ హోల్ స్క్వేర్ వేసినప్పుడు మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు E1 దగ్గర మనకు ఇంటెన్సిటీ ఎంత ఉంటుంది 1/4πε0 q/r² ప్లస్ a². ఇది డ్యూ టు ప్లస్ క్యూ చార్జ్ ఇంటెన్సిటీ. మరి ఇక్కడ దీనికి ప్లస్ క్యూ చార్జ్ నుంచి కాబట్టి ఈ E1 అనేది అవే ఫ్రమ్ ది చార్జ్ అనేది ఉంటుంది దాని డైరెక్షన్. నెక్స్ట్ E2 మనకి E2 అనేది డ్యూ టు మైనస్ క్యూ చార్జ్ కాబట్టి టువర్డ్స్ ది చార్జ్ ఉంటుంది. అప్పుడు దాని మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంటుంది అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ఏ పాయింట్ p డ్యూ టు మైనస్ క్యూ చార్జ్. మైనస్ క్యూ చార్జ్ కూడా మనకు సేమ్ డిస్టెన్స్ ఉంది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ 1/4πε0 q/r² ప్లస్ a². అంటే ఇక్కడ మనకు E1 మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో E2 మ్యాగ్నిట్యూడ్ కూడా అంతే ఉంటుంది. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E2. ఇప్పుడు E1 అనేది మనకు టీటా అనే యాంగిల్ చేస్తుంది రిజల్టెంట్ ఇంటెన్సిటీతో. నెక్స్ట్ E2 కూడా మనకి టీటా అనే యాంగిల్ చేస్తుంది. E1 2 కాంపోనెంట్స్గా డివైడ్ అయితే ఇక్కడ E1 కాస్ టీటా, ఇక్కడ మనకి E1 సైన్ టీటా. నెక్స్ట్ E2 కూడా మనకు 2 కాంపోనెంట్స్గా రిజల్వ్ అవుతాయి. E2 కాస్ టీటా. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందంటే E2 సైన్ టీటా. ఇప్పుడు ఇక్కడ y కాంపోనెంట్స్ ఏమున్నాయి అంటే E1 సైన్ టీటా, E2 సైన్ టీటా. E1 వాల్యూ E2 వాల్యూ మ్యాగ్నిట్యూడ్ సేమ్. మరి ఇక్కడ E1 సైన్ టీటా, E2 సైన్ టీటా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మరి రిమైనింగ్ ఎలాంగ్ ది రిజల్టెంట్ మనకు E1 కాస్ టీటా, E2 కాస్ టీటా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఫైనల్గా మనకి ఏముంటుందంటే రిజాల్వ్ E1 అండ్ E2 ఇంటూ కాంపోనెంట్స్. ఇట్ ఈస్ క్లియర్ దట్ y కాంపోనెంట్స్ ఆఫ్ E1 అండ్ E2 ఈక్వల్ అండ్ ఆపోజిట్, హెన్స్ దే ఆర్ క్యాన్సిల్ ఈచ్ అదర్. అంటే E1 సైన్ టీటా, E2 సైన్ టీటా క్యాన్సిల్ అయిపోతున్నాయి. రిమైనింగ్ but the sum of x components of gives resultant electric field E at P. అంటే రిమైనింగ్
వై కాంపోనెంట్స్ మనకు క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఎలాంగ్ ది ఎక్స్ కాంపోనెంట్సే మనకు ఎలాంగ్ ది రిజల్టెంట్ ఉంది కాబట్టి ఆ రెండు మనం యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఈ వాల్యూ మనకి ఏమవుతుంది అంటే E1 cos θ ప్లస్ E2 cos θ. మరి ఇక్కడ E1 మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో E2 మ్యాగ్నిట్యూడ్ కూడా అంతే ఉంది కాబట్టి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E1 ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ E2. అప్పుడు ఈని ఏం రాసుకోవచ్చు అంటే E1 cos θ ప్లస్ E2 cos θ అని 2E1 cos θ రాయొచ్చు, లేదా 2E2 cos θ కూడా రాయొచ్చు. మరి E1 వాల్యూ E2 వాల్యూ సేమ్. cos θ వాల్యూ ఏమవుతుంది దీంట్లో, ఇక్కడ టీటా తీసుకుంటే ఈ ట్రయాంగిల్లో cos θ వాల్యూ ఏమవుతుందండి, ఇక్కడ అడ్జసెంట్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ ఏ హైపోటెనియస్ అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. నెక్స్ట్ E1 వాల్యూ E2 వాల్యూ సేమ్ కాబట్టి E1 మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉందో E2 మ్యాగ్నిట్యూడ్ కూడా అంతే ఉంటుంది. ఇప్పుడు ఆ రెండు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 ఇంటూ E1 వాల్యూ మనకు 1/4πε0 ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇది E1 వాల్యూ. cos θ వాల్యూ మనకు ఏ బై అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఇక్కడ 2 ఇంటూ క్యూ ఇంటూ ఏ దాన్ని పీగా రాసుకోవచ్చు. అప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది అంటే క్యూ ఇంటూ 2a బై 4πε0. ఇక్కడ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది, అండర్ రూట్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఉంది. అంటే ఇక్కడ మనకి ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ పవర్ 1 ఉంది, ఇక్కడ పవర్ 1/2 ఉంది కాబట్టి టోటల్ పవర్ 3/2 ఉంటుంది. అప్పుడు మనకు 1/r స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ హోల్ పవర్ 3/2 అవుతుందండి. ఇక్కడ మనకు క్యూ ఇంటూ 2a అనేది డైపోల్ మూమెంట్ కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ 2a తీసుకుంటాము. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఇఫ్ ఆర్ ఈజ్ వెరీ మచ్ గ్రేటర్ దెన్ ఏ అనుకున్నప్పుడు, ఆర్ అనేది ఏ కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అప్పుడు మనకు ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అనేది ఆర్ స్క్వేర్గా మనం కన్సిడరేషన్ చేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ 2a అని రాసుకోవచ్చు, మనం డైపోల్ మూమెంట్ పీగా రాసుకోవచ్చు. ఇక్కడ 1/4πε0 ఉంది ఇంటూ క్యూ బై ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఆర్ స్క్వేర్ అవుతుంది, ఆర్ స్క్వేర్ హోల్ పవర్ 3/2. సో ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్, దెన్ 1/4πε0 క్యూ బై ఇక్కడ మనకు క్యూ ఇంటూ 2a అనేది పీ కాబట్టి పీ బై ఆర్ క్యూబ్. సో రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందంటే ఎలాంగ్ ది ఈక్వటోరియల్ ప్లేన్ ఆఫ్ ఏ డైపోల్ 1/4πε0 పీ బై ఆర్ క్యూబ్. ఇక్కడ పీ అనేది డైపోల్ మూమెంటు, ఆర్ అనేది డిస్టెన్స్ ఫ్రమ్ కన్సిడరింగ్ పాయింట్ టు సెంటర్ ఆఫ్ ది డైపోల్. అంటే ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత ఉంటుందంటే 1/4πε0 పీ బై ఆర్ క్యూబ్ ఎలాంగ్ ది ఈక్వటోరియల్ ప్లేన్ ఆఫ్ ఏ డైపోల్ ఎట్ ఏ పాయింట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇది మ్యాగ్నిట్యూడ్. దీని డైరెక్షన్ కావాలి అంటే ఇక్కడ డైపోల్ మూమెంట్ ఎప్పుడు కూడా -q నుంచి +q ఛార్జ్కి ఉంటుందండి. అంటే డైపోల్ మూమెంట్ డైరెక్షన్ ఎప్పుడు కూడా -q నుంచి +q, అంటే ఇక్కడ -q టు +q ఉంటుంది. మరి రిజల్టెంట్ ఇంటెన్సిటీ ఏ డైరెక్షన్లో ఉంది అంటే డైపోల్ మూమెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో మ్యాగ్నిట్యూడ్ ఏమో 1/4πε0 పీ బై ఆర్ క్యూబ్. మరి ఇంటెన్సిటీ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటే డైపోల్ మూమెంట్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అప్పుడు మనకు వెక్టార్ ఫామ్లో రాసుకున్నప్పుడు ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ వెక్టార్ ఫామ్ రాసుకుంటే ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 పీ బై ఆర్ క్యూబ్ ఇంటూ -p క్యాప్. మరి ఇక్కడ -p క్యాప్ అంటే ఇక్కడ మనకు -1/4πε0 పీ బై ఆర్ క్యూబ్ ఇంటూ పీ క్యాప్. అంటే ఇక్కడ పీ క్యాప్ అనేది డైరెక్షన్ మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మైనస్ ఎందుకు ఇండికేట్ చేశాము అంటే రిజల్టెంట్ ఇంటెన్సిటీ డైరెక్షన్ అనేది డైపోల్ మూమెంట్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉందని ఇండికేట్ చేస్తుంది. ఇది వెక్టార్ ఉంది అంటే అక్కడ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు మెన్షన్ చేస్తుంది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఉన్నప్పుడు ఓన్లీ దాని యొక్క క్వాంటిటీని మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ
at a point along the equatorial plane of a dipole. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జెస్లో. నెక్స్ట్ చూసుకుంటే 10th క్వశ్చన్, derive an equation for the couple acting on an electric dipole in a uniform electric field. అంటే ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఒక డైపోల్ని ప్లేస్ చేసినప్పుడు అక్కడ టార్క్ ఎంత యాక్ట్ అవుతుంది. కపుల్ ఈజ్ నథింగ్ బట్ టార్క్. సో కన్సిడర్ an electric dipole of length 2a and charge plus q and minus q placed in a uniform electric field E shown in figure. సో ఇక్కడ మనకి ఒక మైనస్ క్యూ ఛార్జ్, ఒక ప్లస్ క్యూ ఛార్జు, వాటి మధ్యలో డిస్టెన్స్ 2a ఉంది. ఇక్కడ మైనస్ క్యూ ఛార్జ్ పైన ఫోర్స్ మనకు మైనస్ ఎఫ్ ఉంటుంది, ప్లస్ క్యూ ఛార్జ్ పైన ఎఫ్ ఉంటుంది. ఇప్పుడు మనకు పి అనేది డైపోల్ మూమెంట్ అనమాట. డైపోల్ మూమెంట్ మీన్స్ ఛార్జ్ ఇంటూ లెంత్ ఆఫ్ ది డైపోల్. ఇక్కడ యాంగిల్ టీటా అనేది ఎలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ డైపోల్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ తోటి ఎలక్ట్రిక్ డైపోల్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందంటే టీటా యాంగిల్ చేస్తుందండి. అప్పుడు మనకు 2 చార్జెస్ ఉన్నాయి కాబట్టి వాటిపైన ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ ఎఫ్ మైనస్ ఎఫ్ ఉంటాయి. ఇప్పుడు మైనస్ ఎఫ్ ప్లస్ ఎఫ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అంటే మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ ఉంటుంది కానీ అవి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. మరి ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఈచ్ పోల్ అంటే ఈచ్ ఛార్జ్ పైన మనకు ఎంత ఫోర్స్ ఉంటుంది అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూఈ. ఇప్పుడు ఈ 2 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ మనకు డైపోల్ పైన మనకు టార్క్ యాక్ట్ చేస్తాయి. ఎందుకు అంటే రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి నెట్ ఫోర్స్ ఏమవుతుంది ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు క్యూఈ మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యూఈ. నెట్ ఫోర్స్ ఎంత అవుతుందంటే మనకు క్యూఈ మైనస్ క్యూఈ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నెట్ ఫోర్స్ 0 అయినప్పటికీ ఈ 2 ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతున్నాయి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఆ డైపోల్ని రొటేట్ చేస్తాయి. అంటే రొటేట్ చేస్తున్నాయంటే టార్క్ అనేది యాక్ట్ అవుతుంది. మరి ఇక్కడ టార్క్ ఫామ్లో ఏముంటుందంటే ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సెస్. ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి అంటే ఈ ట్రయాంగిల్లో మనకు ట్రయాంగిల్ ఏబిసిలో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే దీంట్లో సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ అనేది ఏసీ, హైపోటెన్యూస్ ఏబి. ఇప్పుడు మనకు సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఏబీ వాల్యూ మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ 2a ఉంది. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు 2a సైన్ టీటా. ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫోర్సెస్. మరి ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఫోర్స్ ఎంత ఉంది క్యూఈ ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది 2a సైన్ టీటా ఉంది. అప్పుడు టార్క్ అనేది ఎంత ఉంటుంది అంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ఫోర్సెస్. సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ అంటే మనకు క్యూఈ ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మనకు 2a సైన్ టీటా. ఇప్పుడు టార్క్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ 2a ఇంటూ ఈ సైన్ టీటా. ఇక్కడ క్యూ ఇంటూ 2a అనేది డైపోల్ మూమెంట్ కాబట్టి p ఈజ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ 2a. సో ఇక్కడ పీని సబ్స్టిట్యూట్ చేసుకుంటే క్యూ ఇంటూ 2a దగ్గర టార్క్ ఈజ్ ఈక్వల్ టు పిఈ సైన్ టీటా అవుతుంది.
So torque acting on the dipole, electric dipole, or couple acting on the electric dipole, which is placed in the uniform electric field ఎంత ఉంటుందంటే టార్క్ ఈజ్ ఈక్వల్ టు పిఈ సైన్ టీటా. అదే ఇప్పుడు ఇది ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఎప్పుడు మినిమం అవుతుందంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయినప్పుడు సైన్ 90 అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ టార్క్ అనేది ఏమవుతుందంటే పిఈ మ్యాక్సిమం అవుతుంది. అదే మనకు టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సైన్ 0 ఏమవుతుందంటే 0 అవుతుంది. అప్పుడు టార్క్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ సైన్ మనకి పి ఇంటూ 0 అవుతుంది. ఇక్కడ మినిమం అవుతుంది అన్నమాట. అంటే మనకు ఎలక్ట్రిక్ డైపోల్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా ప్లేస్ చేసినప్పుడు టార్క్ అనేది మ్యాక్సిమం అవుతుంది. అదే ఎలాంగ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు డైపోల్ అనేది ప్లేస్ అయినప్పుడు టార్క్ అనేది 0 అవుతుంది. అంటే టీటా ఈజ్ ఈక్వల్ 90 ఉంటే టార్క్ మ్యాక్సిమం అవుతుంది, టీటా ఈజ్ ఈక్వల్ 0 ఉంటే టార్క్ అనేది మినిమం అవుతుంది. దీనికి వెక్టర్ ఫామ్ కనుక రాసుకుంటే వెక్టర్ ఫామ్ ఏమవుతుంది అంటే టార్క్ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ బార్ క్రాస్ ఈ బార్. ఇది మ్యాగ్నిట్యూడ్ అండి. టార్క్ ఈజ్ ఈక్వల్ టు పిఈ సైన్ టీటా. అది వెక్టార్ ఫామ్ టార్క్ బార్ ఈజ్ ఈక్వల్ టు పీ బార్ క్రాస్ ఈ బార్. ఇక్కడ పీ అనేది డైపోల్ మూమెంట్, ఈ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, టవ్ అనేది టార్క్ ఆర్ కపుల్. సో దిస్ is also very important question in the electric field and charges. నెక్స్ట్ ఇక్కడ వరకు మనం చెప్పుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జెస్లో క్వశ్చన్స్. ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో కనుక చూసుకుంటే దీంట్లో డిరైవ్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది కెపాసిటెన్స్ ఆఫ్ ఎ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్లో మనకు కెపాసిటెన్స్ ఎలా ఉంటుంది, కెపాసిటెన్స్ ఫార్ములా ఏమవుతుంది అంటే ఇక్కడ expression for the capacitance of a parallel plate capacitor. Consider a parallel plate capacitor consisting of two parallel plates separated by distance d. ఇక్కడ మనకి 2 parallel plates మనం కన్సిడరేషన్ చేస్తున్నాము. వాటి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంది అంటే d ఉంది అండి. ఆ 2 parallel plates మధ్యలో డిస్టెన్స్ d ఉంది. ఇక్కడ లెట్ a be the area of each plate ప్లస్ క్యూ అండ్ మైనస్ క్యూ విత్ చార్జెస్ ఆఫ్ 2 plates. అంటే మనకి ఈ 2 ప్లేట్స్లో మనకు ఒక దానిపైన ఛార్జ్ ప్లస్ క్యూ, ఇంకో దానిపైన ఛార్జ్ మైనస్ క్యూ ఉన్నప్పుడు అక్కడ సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఎంత ఉంటుంది అంటే సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ ఆఫ్ ఈచ్ ప్లేట్ మనకు సిగ్మా ఉంటుంది. ఫస్ట్ ప్లేట్ పైన సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ. సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ అంటే ఛార్జ్ ఫర్ యూనిట్ ఏరియా. సో సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ. సో ఫస్ట్ ప్లేట్ పైన మనకు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ. అదే మనకు సర్ఫేస్ ఛార్జ్ డెన్సిటీ డ్యూ టు సెకండ్ ప్లేట్ ఏమవుతుందంటే మైనస్ సిగ్మా అంటే మైనస్ క్యూ బై ఏ. మ్యాగ్నిట్యూడ్ అనేది క్యూ బై ఏనే ఉంటుంది. మరి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఈచ్ ప్లేట్ పైన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 2 ఎప్సిలాన్ నాట్. అంటే మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ప్లేట్స్ 1 and 2 ఏమవుతుంది అంటే ఈచ్ ప్లేట్ పైన ఎంత ఉంది సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. మరి టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బిట్వీన్ 2 ప్లేట్స్ ఎంత అవుతుంది అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఇంటెన్సిటీ బిట్వీన్ 2 ప్లేట్స్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. అంటే మనకి ఈచ్ ప్లేట్ పైన మనకి ఇంటెన్సిటీ సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ కాబట్టి టోటల్ 2 ప్లేట్స్ నుంచి ఇంటెన్సిటీ sigma by 2 epsilon naught, that is 2 sigma by 2 epsilon naught, 2 get cancel, sigma by epsilon naught ఉంటుంది. మరి సిగ్మా అనేది క్యూ బై ఏ కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ బిట్వీన్ 2 ప్లేట్స్. మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది we know that ఎలక్ట్రిక్ ఫీల్డ్ పొటెన్షియల్ అండ్ డిస్టెన్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి పొటెన్షియల్కి మనకు డిస్టెన్స్కి రిలేషన్ ఈజ్ ఈక్వల్ టు వి బై డి ఉంటుందండి. ఇక్కడ మనకు ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే ఫస్ట్ ఈక్వేషన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ ఉంది. అదే సెకండ్ ఈక్వేషన్లో మనకు ఈ ఈజ్ ఈక్వల్ టు వి బై డి. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ మనం కంపేర్ చేసుకుంటే
ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 అండ్ 2 మనకు ఎల్హెచ్ఎస్ ఏముంది కాబట్టి ఆర్హెచ్ఎస్ని కనుక ఈక్వల్ చేసుకుంటే క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వి బై డి. ఇక్కడ మనకి ఛార్జ్ ఫార్ములా మనకు క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి ఉంటుంది కాబట్టి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సివి ఈజ్ ఈక్వల్ టు సివి బై ఏ ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వి బై డి. వివి గెట్ క్యాన్సల్. దెన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. ఇది మనకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీని బేస్ చేసుకొని మనకు కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటీ ఎంత ఉంటుందంటే సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. ఏ అనేది ఏరియా ఆఫ్ ఈచ్ ప్లేట్, ఎప్సిలాన్ నాట్ అనేది ఫ్రీ స్పేస్ పర్మిటివిటీ, డి అనేది డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేట్స్. ఇది కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ఇది ఎప్పుడు అంటే ఈ టూ ప్లేట్స్ మధ్యలో ఎయిర్ మీడియం కానీ వ్యాక్యూమ్ కానీ ఉన్నప్పుడు. అదే మనకు ఈ టూ ప్లేట్స్ మధ్యలో ఏదైనా మీడియం ఉన్నప్పుడు దానికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే అనుకుంటే అక్కడ మీడియంలో ఇన్ మీడియం ఎలక్ట్రిక్ మనకి కెపాసిటెన్స్ ఎంత ఉంటుంది అంటే కే ఇంటూ ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. ఇక్కడ కే అనేది డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అండి. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఒక్కొక్క మీడియంకి ఒక్కొక్క డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఉంటుంది. ఎయిర్కి కానీ వ్యాక్యూమ్కి కానీ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వాల్యూ 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఎప్సిలాన్ నాట్ బై డి ఉంటుంది. ఆ టూ ప్లేట్స్ మధ్యలో ఏదైనా మీడియం ఉన్నప్పుడు ఆ మీడియం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ దాన్ని రిలేటివ్ పర్మిటివిటీ అంటాం. దాన్ని కేతో ఇండికేట్ చేస్తాము. అప్పుడు మీడియంలో మనకు కెపాసిటెన్స్ ఎంత ఉంటుందంటే సిఎం ఈజ్ ఈక్వల్ టు కే ఏ ఎప్సిలాన్ నాట్ బై డి. ఇది కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఇఫ్ టూ ప్లేట్స్ ఆర్ ఇన్ వ్యాక్యూమ్ ఆర్ ఎయిర్. ఇక్కడ capacitance of parallel plate capacitor if the plates are in medium of dielectric constant K. ఇది capacitance of parallel plate capacitor. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు రిపిటేషన్ అనే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, derive the formula for the equivalent capacitance when capacitors are connected in series. ఇక్కడ 3 కెపాసిటర్స్ మనకు సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఏమవుతుంది అంటే మనకు టోటల్ కెపాసిటెన్స్ ఏమవుతుంది. ఇక్కడ కన్సిడర్ three capacitors of capacitances C1, C2 and C3 connected in series to a battery of potential difference V as shown in figure. ఇక్కడ మనకు 3 కెపాసిటర్స్ C1, C2, C3 కెపాసిటెన్స్ ఉన్నవి మనకి ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసాము, దాని పొటెన్షియల్ డిఫరెన్స్ V ఉంటుంది. ఇక్కడ మనకు సిరీస్ కాంబినేషన్లో ఛార్జ్ అనేది సేమ్ ఉంటుందండి, సేమ్ ఛార్జ్ ఫ్లో అవుతుంది. సిరీస్ కాంబినేషన్లో సేమ్ ఛార్జ్ ఫ్లో అవుతుందంటే C1 నుంచి C2 నుంచి C3 నుంచి ఆ 3 కెపాసిటర్లో మనకి ఛార్జ్ అనేది సేమ్ ఉంటుంది, కానీ పొటెన్షియల్ అనేది డివైడ్ అవుతుంది V1, V2, V3. అప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ 3 కెపాసిటర్స్లో V1, V2, V3 ఉన్నప్పుడు సిరీస్ కాంబినేషన్లో అప్లైడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందంటే ఇక్కడ V ఉంది, బ్యాటరీ పొటెన్షియల్. అప్పుడు అది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే సిరీస్ కాంబినేషన్లో టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ V అనేది సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 3 కెపాసిటర్స్. అంటే టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సమ్ ఆఫ్ ది ఇండివిజువల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ కెపాసిటర్స్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఇక్కడ V ఈజ్ ఈక్వల్ V1 ప్లస్ V2 ప్లస్ V3 అంటే ఛార్జ్ సేమ్ ఉంది కాబట్టి పొటెన్షియల్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాము. ఇక్కడ ఛార్జ్ అనేది సేమ్, Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 ఈజ్ ఈక్వల్ టు Q3 ఈజ్ ఈక్వల్ టు Q అంటే సేమ్ ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది 3 కెపాసిటర్స్లో. ఇక్కడ
V ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటి అంటే Q/C, ఎందుకంటే Q ఈజ్ ఈక్వల్ టు CV కాబట్టి. నెక్స్ట్ V1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే Q1/C1 అవుతుంది. Q1 వాల్యూ కూడా Q కాబట్టి Q/C1. V2 వాల్యూ మనకు Q2/C2. V3 వాల్యూ Q/C3. ఇక్కడ Q2 వాల్యూ కూడా Qనే కాబట్టి Q/C2 అండ్ V3 ఈజ్ ఈక్వల్ టు Q/C3. ఇక్కడ V1 వాల్యూ, V2 వాల్యూ, V3 వాల్యూ, V వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అప్పుడు V ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే Q/C ఈజ్ ఈక్వల్ టు Q/C1 Q/C2 ప్లస్ Q/C3. అంటే ఇక్కడ V వాల్యూ, V1 వాల్యూ, V2 వాల్యూ, V3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు దీంట్లో Q/C ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ Q కామన్ తీసుకుంటే 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. ఇక్కడ Q క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఫైనల్ ఫార్ములా ఏంటి అంటే 1/C ఈజ్ ఈక్వల్ టు 1/C1 ప్లస్ 1/C2 ప్లస్ 1/C3. సో effective capacitance or total capacitance if 3 capacitors are connected in series, 1/C is equal to 1/C1 plus 1/C2 plus 1/C3. ఇది ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ 3 కెపాసిటర్స్ సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్, derive an expression for effective capacitance when capacitors are connected in parallel. ఇంతకుముందు సిరీస్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ డిస్కస్ చేసాం. ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్లో ఎఫెక్టివ్ కెపాసిటెన్స్ ఎలా ఉంటుంది అంటే కన్సిడర్ 3 కెపాసిటర్స్ ఆఫ్ కెపాసిటెన్సెస్ C1, C2, C3 ఇన్ ప్యారలల్ అక్రాస్ ఎ బ్యాటరీ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ V. ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్లో అంటే మనకి సైడ్ బై సైడ్ కాకుండా 1 అపాన్ అనదర్ 1, ఇక్కడ మనకి C1, C2, C3 ఇక్కడ ఒక బ్యాటరీకి కనెక్ట్ చేసాము, దానికి పొటెన్షియల్ డిఫరెన్స్ V ఉంది. దీంట్లో ప్యారలల్ కాంబినేషన్లో ఎలా ఉంటుంది అంటే మనకి ప్యారలల్ కాంబినేషన్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ V రిమైన్స్ సేమ్ బట్ చార్జ్ ఈజ్ డిఫరెంట్. ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది వేరీ కాదండి, సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్, బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత ఉందో ఆ 3 కెపాసిటర్స్లో కూడా పొటెన్షియల్ డిఫరెన్స్ అంతే ఉంటుంది. మరి ఏది చేంజ్ అవుతుంది అంటే ఛార్జ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ లెట్ Q1, Q2 అండ్ Q3 విత్ చార్జెస్ ఆఫ్ ఆన్ ది కెపాసిటర్స్ C1, C2, C3. దెన్ టోటల్ ఛార్జ్ ఆఫ్ కాంబినేషన్ Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3. ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏముంది కాబట్టి ఛార్జ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. అప్పుడు మనకి Q ఈజ్ ఈక్వల్ టు Q1 ప్లస్ Q2 ప్లస్ Q3లో Q వాల్యూ మనకు CV, Q is equal to CV, Q1 value C1V, Q2 value C2V, Q3 value C3V. ఎందుకంటే ఇక్కడ మనకు V1 వాల్యూ, V2 వాల్యూ, V3 వాల్యూ మనకు Vకి ఈక్వల్ అవుతుంది. మనకు 3 కెపాసిటర్స్లో కూడా సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి V1 వాల్యూ, V2 వాల్యూ, V3 వాల్యూ V ఉంటుంది కాబట్టి Q1 వాల్యూ C1V, Q2 వాల్యూ C2V, Q3 వాల్యూ C3V. ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు CV. ఇవన్నీ కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే Q వాల్యూ CV కాబట్టి CV ఈజ్ ఈక్వల్ టు Q1 వాల్యూ C1V, Q2 వాల్యూ C2V, Q3 వాల్యూ C3V. దీంట్లో కామన్గా ఉన్న టర్మ్ V కాబట్టి CV ఈజ్ ఈక్వల్ టు V కామన్ తీసుకుంటే C1 ప్లస్ C2 ప్లస్ C3. ఇక్కడ VV క్యాన్సిల్ చేసుకుంటే C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3. సో effective capacitance or total capacitance if 3 capacitors are connected in parallel, C is equal to C1 plus C2 plus C3. ఇలాగే మనకు n నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఉన్నా కూడా ఇదే ఫార్ములాని కంటిన్యూషన్ చేస్తాం. అది సిరీస్లో అయినా ప్యారలల్ అయినా. సిరీస్లో అయితే 1/C is equal to 1/C1 plus 1/C2 plus 1/C3 up to 1/Cn. ప్యారలల్ కాంబినేషన్లో అయితే
n కెపాసిటర్స్ ఉన్నప్పుడు C ఈజ్ ఈక్వల్ టు C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ C4 ప్లస్ అప్ టు సో ఆన్ Cn. అంటే n కెపాసిటర్స్ ఉన్నా కూడా అదే ఫార్ములాని మనం కంటిన్యూషన్ చేస్తాము. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ప్యారలల్ కాంబినేషన్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుంది కెపాసిటర్స్లో, సిరీస్ కాంబినేషన్లో మనకు ఛార్జ్ అనేది సేమ్ ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ effective capacitance in the 3 capacitors are connected in parallel. C is equal to C1 plus C2 plus C3. So this is also very very important question. Next, derive an expression for the magnetic dipole moment of a revolving electrons or revolving electron. సో ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాయి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ చార్జెస్, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. నెక్స్ట్ ఇక్కడ మూవింగ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిజంలో కనుక చూసుకున్నట్లయితే derive an expression for the magnetic dipole moment of revolving electron. ఇక్కడ మనకి consider an electron revolving around a nucleus having a time period of revolution t and orbital radius of the electron is r. Assume v is the speed of the electron and e be the charge of electron. ఒక ఎలక్ట్రాన్ అనేది మనకు అరౌండ్ ది న్యూక్లియస్ మనకు రివాల్వ్ అవుతున్నప్పుడు దాని యొక్క ఛార్జ్ మనకు ఈ ఉంది, స్పీడ్ అనేది v ఉంది, ఆర్బిటల్ రేడియస్ r, టైం పీరియడ్ t. Ze అనేది మనకు న్యూక్లియస్ ఛార్జ్. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ అనేది అరౌండ్ ది న్యూక్లియస్ రివాల్వ్ అవుతున్నప్పుడు ఇక్కడ రేడియస్ వెక్టార్ r, ఇక్కడ డైరెక్షన్ ఆఫ్ డైపోల్ మూమెంట్ దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఛార్జ్ అనేది ఈ, రేడియస్ r, v అనే వెలాసిటీ తోటి మనకు రివాల్వ్ అవుతుంది. ఇప్పుడు రివాల్వ్ అయ్యేటప్పుడు టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అనేది t ఉంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది ఆ ఎలక్ట్రాన్కి? ఫస్ట్ ద రెవల్యూషన్ ప్రొడ్యూసెస్ కరెంట్ I అండ్ ఇట్ ఈస్ గివెన్ బై I ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు E బై T. మరి ఇక్కడ రెవల్యూషన్ అవుతుంది అంటే ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అనేది కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఛార్జ్ అనే మనకి I ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై టైమ్. కరెంట్ అనేది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఆ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఛార్జెస్ కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై టైం తీసుకుంటాము. ఇక్కడ E బై T అవుతుంది. మరి టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ అనేది T ఈజ్ ఈక్వల్ 2πr బై V. ఎందుకు? టైం అనేది డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే మనకు ఒక సర్క్యులర్ పాత్లో టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఒక కంప్లీట్ పాత్ అంటే 2πr, స్పీడ్ అనేది v కాబట్టి T ఈజ్ ఈక్వల్ 2πr బై V. ఇక్కడ ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే కరెంట్ ప్రొడ్యూసెస్ ఏమో E బై T, టైం పీరియడ్ ఆఫ్ రెవల్యూషన్ 2πr బై V. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఆన్ సబ్స్టిట్యూటింగ్ ద ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1 దెన్ యూ విల్ గెట్ I ఈజ్ ఈక్వల్ టు E బై 2πr బై V. అంటే ఇక్కడ మనకి ఈ సెకండ్ ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు I ఈజ్ ఈక్వల్ టు E బై 2πr బై V. ఈ V అనేది మనకు న్యూమరేటర్కి వెళ్తుంది. I ఈజ్ ఈక్వల్ టు EV బై 2πr. ఇది కరెంట్ ప్రొడ్యూసెస్. మరి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ of revolving electron m is equal to I into A. I అనేది కరెంట్ ప్రొడ్యూసెస్ EVR బై 2π EV బై 2πr. A అనేది ఏరియా, మనకు సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది కాబట్టి మనకి ఏరియా πr² అవుతుంది, రేడియస్ r కాబట్టి. అప్పుడు m is equal to I వాల్యూ EV బై 2πr, A వాల్యూ πr². ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ r² గెట్ క్యాన్సల్, పై గెట్ క్యాన్సల్, రిమైనింగ్ మనకు m ఈజ్ ఈక్వల్ టు EVR బై 2. సో ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అరౌండ్ ది న్యూక్లియస్ m ఈజ్ ఈక్వల్ టు EVR బై 2. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చను, రిపీటెడ్ క్వశ్చను అండ్ ఈజీ క్వశ్చన్. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ m ఈజ్ ఈక్వల్ టు EVR బై 2. E అనేది ఎలక్ట్రాన్ ఛార్జ్,
v అనేది స్పీడ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్, r అనేది రేడియస్ ఆఫ్ ది పాత్, m అనేది మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయట్-సావర్ట్ లా. ఇక్కడ బయట్-సావర్ట్ అనేది మనకు సైంటిస్ట్ నేమ్స్ అండి. అకార్డింగ్ టు బయట్-సావర్ట్ లా, magnetic induction at a point due to small element of a conductor is directly proportional to length of the element, current I, next sine of the angle between position vector and element inversely proportional to square of the distance between the element and the పాయింట్. ఇక్కడ మనకి అకార్డింగ్ టు బయట్-సావర్ట్ లా అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఎట్ ఏ పాయింట్ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ఏ కండక్టర్. అంటే మనకి టోటల్ కండక్టర్ లెంత్ ఎల్ అనుకుంటే దాంట్లో స్మాల్ ఎలిమెంట్ డిఎల్ అనే ఎలిమెంట్ని తీసుకున్నప్పుడు దాని నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఎంతో దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ పొజిషన్ వెక్టర్ అండ్ ఎలిమెంట్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది ఎలిమెంట్ అండ్ పొజిషన్ వెక్టర్కి మనకు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు కన్సిడర్ ఏ స్మాల్ ఎలిమెంట్ డిఎల్ ఆఫ్ కండక్టర్ క్యారింగ్ కరెంట్ ఐ అండ్ ఆర్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ డిఎల్ అండ్ పాయింట్ పి. ఒక కండక్టర్ని మనం కన్సిడరేషన్ చేసాము, దాని యొక్క లెంత్ డిఎల్ అనుకుంటే స్మాల్ ఎలిమెంట్ లెంత్ డిఎల్. ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఎలిమెంటు కన్సిడరింగ్ పాయింట్ పి అనేది ఆర్. ఇక్కడ పి అనే పాయింట్ దగ్గర స్మాల్ ఎలిమెంట్ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిబి. ఇప్పుడు టీటా అనేది యాంగిల్ బిట్వీన్ రేడియస్ వెక్టార్ అండ్ డిఎల్. ఇక్కడ డిఎల్కి పొజిషన్ వెక్టార్కి లేదా రేడియస్ వెక్టార్కి యాంగిల్ టీటా కాబట్టి అక్కడ మనకి మ్యాగ్నెటిక్ ఇండక్షను డ్యూ టు డిఎల్ డిబి కాబట్టి అకార్డింగ్ టు బయట్-సావర్ట్ లా మనకు ఈ డిబి అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంది, లెంత్ ఆఫ్ ది ఎలిమెంట్కి ప్రపోర్షనల్గా ఉంది. నెక్స్ట్ కరెంట్కి ప్రపోర్షనల్గా ఉంది, సైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ పొజిషన్ వెక్టర్ అండ్ ఎలిమెంట్కి ప్రపోర్షనల్గా ఉంది. నెక్స్ట్ స్క్వేర్ ఆఫ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ఎలిమెంట్ అండ్ కన్సిడరింగ్ పాయింట్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అప్పుడు ఈ 4 మనం కంపేర్ చేసుకుంటే డిబి ప్రపోర్షనల్ టు ఐడిఎల్ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్. అప్పుడు మనకు ప్రపోర్షనాలిటీ తీసేస్తే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వస్తుంది. డిబి ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఐడియల్ సైన్ టీటా బై ఆర్ స్క్వేర్. అంటే ఇక్కడ మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ μ0/4π వస్తుంది. ఇక్కడ μ0ని ఫ్రీ స్పేస్ పర్మియబిలిటీ అంటామండి. ఫ్రీ స్పేస్ పర్మియబిలిటీ. దీని వాల్యూ ఎంత ఉంటుంది అంటే 4π × 10⁻⁻⁷ హెన్రీ పర్ మీటర్. అంటే ఇక్కడ μ0 వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే μ0/4π ఎంత ఉంటుంది అంటే μ0/4π ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻⁷ హెన్రీ పర్ మీటర్. సో ఇక్కడ magnetic field due to small element of conductor dl at point p at a distance r అనేది ఎంత ఉంటుంది అంటే మనకి dB is equal to μ0/4π ideal sin theta by r square. అదే మనకు వెక్టార్ ఫామ్ కనుక చూసుకుంటే dB bar is equal to μ0/4π I into dl cross r bar by r cube. μ0/4π I into dl cross r bar by r cube. ఇది వెక్టార్ ఫాము, ఇది మ్యాగ్నిట్యూడ్ ఫాము. సో
బయట్ సావట్ల నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు స్మాల్ ఎలిమెంట్ ఎట్ డిస్టెన్స్ ఆర్ ఎంత ఉంటుంది అంటే dB ఈజ్ ఈక్వల్ టు μ0/4π ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఆంపియర్స్ లా. ఆంపియర్స్ లా మనకి ఏం చెప్తుంది అంటే ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ B around a closed path is equal to μ0 times the net current enclosed by that path. అంటే మనకు ఒక క్లోజ్డ్ పాత్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షను B బార్ అనేది ఇక్కడ మనకు డిఎల్ బార్తో పాత్ డిఎల్ బార్ కనుక చూసుకుంటే ఇక్కడ టోటల్ నెట్ కరెంట్కి μ0 టైమ్స్ అనేది ఉంటుందండి. అంటే మ్యాగ్నెటిక్ లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు క్లోజ్డ్ పాత్లో దేనికి ఈక్వల్ అవుతుందంటే μ0 టైమ్స్ ఆఫ్ నెట్ కరెంట్కి ఈక్వల్ అవుతుంది. అంటే క్లోజ్డ్ పాత్లో ఉన్న నెట్ కరెంట్కి μ0 టైమ్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు కన్సిడర్ అన్ ఇన్ఫినిట్లీ లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. The current produces the magnetic field around the conductor and the magnetic field lines are in the form of concentric circles centered on the wire or closed circles. అంటే ఒక ఇన్ఫినిట్లీ లాంగ్ కరెంట్ క్యారింగ్ వైర్ని మనం తీసుకున్నప్పుడు అక్కడ కరెంట్ అనేది ఆ కండక్టర్లో కరెంట్ పాస్ అవుతున్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. అది ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే అరౌండ్ ది కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఉంటాయండి. సో ఇప్పుడు మనకి ఆ స్ట్రేట్ కండక్టర్ కనుక చూసుకుంటే ఇది ఒక స్ట్రేట్ కండక్టరు, దాంట్లో I అనే కరెంట్ మనం పాస్ చేస్తున్నాము. అరౌండ్ ది కండక్టరు మనకు కాన్సెంట్రిక్ సర్కిల్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. ఇక్కడ డిస్టెన్స్ R అనే డిస్టెన్స్లో మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఇట్ డిస్టెన్స్ R ఫ్రమ్ ది కండక్టర్ మనకి ఎంత ఉంటుందంటే B వాల్యూ μ0I/2πr. అంటే మనకు R అనే డిస్టెన్స్లో ఎక్కడ చూసినా కూడా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఎంత ఉంటుందంటే μ0I/2πr. ఇక్కడ R అనేది రేడియస్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైను లేదా రేడియస్ వెక్టారు, అదే I అనేది మనకు కరెంట్ క్యారింగ్ బై ది కండక్టర్. ఇప్పుడు మనకు లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ B.dl అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? B.dl అంటే BDL కాస్ థీటాకి ఈక్వల్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ BDL కాస్ థీటా. మరి ఇక్కడ థీటా అనేది BDL సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వాటి మధ్యలో యాంగిల్ ఏమవుతుందంటే థీటా వాల్యూ 0 అవుతుంది. అప్పుడు కాస్ 0 ఎంత అవుతుందంటే 1 అవుతుంది. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ BDL అనేది లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ B.dl అనేది ఇక్కడ B ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ DL, ఇక్కడ కాస్ థీటా వాల్యూ 1 కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ B ఇంటూ DL అవుతుంది. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ DL అంటే స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ లెంత్ DL అనుకున్నప్పుడు టోటల్ లెంత్ ఏమవుతుంది సర్క్యులర్ పాత్లో అంటే 2πrకి ఈక్వల్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ DL అనేది 2πrకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఇక్కడ B వాల్యూ ఎంత ఉంది స్టేట్ కండక్టర్ నుంచి అంటే μ0I/2πr ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ DL అనేది 2πr. ఇక్కడ 2πr క్యాన్సిల్ అవుతాయి. రిమైనింగ్ మనకు ఇంటిగ్రేషన్ ఆఫ్ B.dl అనేది ఒక క్లోజ్డ్ పాత్లో దేనికి ఈక్వల్ అవుతుందంటే μ0 టైమ్స్ ఆఫ్ నెట్ కరెంట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఒక క్లోజ్డ్ పాత్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అనేది దేనికి ఈక్వల్ అవుతుందంటే μ0 టైమ్స్ ఆఫ్ నెట్ కరెంట్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది కూడా మనకు ఆంపియర్స్ లా కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. రెపిటేషన్ అయిన క్వశ్చన్ చాలాసార్లు. నెక్స్ట్ క్వశ్చన్, డిస్క్రైబ్ ది వేస్ ఇన్ విచ్ ఎడీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు అడ్వాంటేజ్. ఇక్కడ ఎడీ కరెంట్స్ యూజెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, చాలాసార్లు రిపిటేషన్ అయిన క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ ఎడీ కరెంట్ అంటే ఏంటి అంటే ఎడీ కరెంట్స్ ఆర్ ది ఇండ్యూస్డ్ కరెంట్స్
produced in a conductor when it is placed in a continuously changing magnetic field. The ways in which the eddy currents are used are as follows. ఇక్కడ ఎడీ కరెంట్ అంటే ఏంటి అంటే ఇవి ఇండ్యూస్డ్ కరెంట్స్ అండి. ఒక కండక్టర్ని కంటిన్యూస్గా చేంజ్ అవుతున్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనం ప్లేస్ చేసినప్పుడు అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చేంజ్ అవుతుంది, తర్వాత మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయితే మనకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, కరెంట్ కూడా ఇండ్యూస్ అవుతుంది. ఆ ఇండ్యూస్ అయిన కరెంట్ని ఏమంటామంటే మనము ఎడీ కరెంట్స్ అంటామండి. మరి ఎడీ కరెంట్స్ని మనకు ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఫస్ట్ అప్లికేషన్ మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ఇన్ ట్రైన్స్. మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ఇన్ ట్రైన్స్ అంటే మనకి ఎడీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్ మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ వెన్ స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ ఆర్ యాక్టివేటెడ్. ద ఇండ్యూస్డ్ ఎడీ కరెంట్స్ in the rails oppose the motion of the train and braking effect becomes smooth. అంటే మనకి ట్రైన్లో రైల్స్ పైన మనకి స్ట్రాంగ్ మ్యాగ్నెట్స్ని యాక్టివేట్ చేసినప్పుడు అక్కడ ఇండ్యూస్డ్ కరెంట్స్ ఏమవుతాయి అంటే ఎడీ కరెంట్స్ ఇండ్యూస్ అయినప్పుడు ఆ మోషన్ ఆఫ్ ది ట్రైన్ని ఆపోజ్ చేస్తాయి ఎడీ కరెంట్స్ అనేటివి. అప్పుడు బ్రేకింగ్ ఎఫెక్ట్ అనేది స్మూత్ అవుతుంది, స్మూత్ బ్రేకింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఎడీ కరెంట్స్ ఆ మోషన్ ఆఫ్ ది ట్రైన్ని ఆపోజ్ చేస్తున్నాయి కాబట్టి అక్కడ బ్రేకింగ్ ఎఫెక్ట్ అనేది స్మూత్ అవుతుంది. సో ఇది మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ఇన్ ట్రైన్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్. ఇక్కడ డ్యాంపింగ్ అంటే నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ డిక్రీజింగ్ విత్ రెస్పెక్ట్ టు టైం, దాన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్ అంటాం. ఇక్కడ ద ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ సమ్ గ్యాలనోమీటర్స్ హూజ్ ఫిక్స్డ్ కోర్ ఈజ్ మేడప్ ఆఫ్ magnetic metal. Eddy currents are provided when the coil oscillates and oppose the motion of the coil such that it comes to rest rapidly. కొన్ని గ్యాలోనోమీటర్స్లో వాటి యొక్క కోర్ అంటే మిడిల్ పార్ట్ అనేది నాన్ మ్యాగ్నెటిక్ మెటల్తో మనకు మేడ్ అయి ఉంటుంది. దాంట్లో ఎడీ కరెంట్స్ మనకు ఏం ప్రొవైడ్ చేస్తాయి అంటే ఇక్కడ కాయిల్ అనేది ఆసిలేట్ అయినప్పుడు ఆ మోషన్ ఆఫ్ ది కాయిల్ని ఆపోజ్ చేస్తుంది. అది మోషన్ ఆఫ్ ది కాయిల్ని ఆపోజ్ చేస్తుంది అంటే ఆ ఆసిలేషన్స్ ఏమవుతున్నాయి అంటే విత్ రెస్పెక్ట్ టైం డిక్రీజ్ అయ్యి ఫైనల్గా మనకు క్విక్గా మనకు రెస్ట్కి వచ్చేస్తాయి, అంటే ఫాస్ట్గా రెస్ట్కి వస్తున్నాయి. ఎందుకు రెస్ట్కి వస్తున్నాయి అంటే అక్కడ ఎడీ కరెంట్స్ మోషన్ ఆఫ్ ది కాయిల్ని అంటే ఆసిలేషన్ ఆఫ్ ది కాయిల్ని ఆపోజ్ చేస్తున్నాయి కాబట్టి అవి క్విక్గా రెస్ట్కి వస్తాయి. ఆ కాయిల్ అనేది రెస్ట్కి వస్తుంది తొందరగా అంటే బికాజ్ ఆఫ్ మోషన్ ఆఫ్ ది కాయిల్ ఈజ్ ఆపోజ్డ్ బై ఎడీ కరెంట్స్. ఇది ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్. నెక్స్ట్ థర్డ్ అప్లికేషన్ ఏంటి అంటే ఇండక్షన్ ఫర్నేస్. ఇండక్షన్ ఫర్నేస్లో మనకు ద మెటల్స్ ఆర్ సరౌండెడ్ బై ఎ కాయిల్ అండ్ ఏసీ కరెంట్ ఆఫ్ హై ఫ్రీక్వెన్సీ ఈజ్ పాస్డ్ త్రూ ది కాయిల్ అండ్ ఎడీ కరెంట్స్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ది మెటల్స్. దీస్ కరెంట్స్ ప్రొడ్యూసెస్ హై టెంపరేచర్ రిక్వైర్డ్ టు మెల్ట్ ది మెటల్స్. అంటే ఇక్కడ మనకి ఒక ఇండక్షన్ ఫర్నేస్లో హై ఫ్రీక్వెన్సీ ఏసీ కరెంట్ని మనము పాస్ చేసినప్పుడు అక్కడ ఎడీ కరెంట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నాయి. అక్కడ ఎడీ కరెంట్స్ ఏమవుతాయంటే హై టెంపరేచర్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ హై టెంపరేచర్ వల్ల మనకి ఏవైతే మెటల్స్ ఉన్నాయో వాటిని మెల్ట్ చేసి అలాయిస్ని మేడ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇండక్షన్ ఫర్నేస్లో మనకి అలాయిస్ని మేడ్ చేయాలి అంటే హై టెంపరేచర్ కావాలి. ఆ హై టెంపరేచర్ ఎలా పాసిబుల్ అవుతుంది అంటే బికాజ్ ఆఫ్ ఎడీ కరెంట్స్. ఎడీ కరెంట్స్ మనకు ఇండ్యూస్ కావడం వల్ల అక్కడ హై టెంపరేచర్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. అది అలాయిస్ని మేడ్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ అప్లికేషన్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్. ఎలక్ట్రిక్ పవర్ మీటర్స్ అంటే మనకు ఎడీ కరెంట్స్ ఆర్ యూజ్డ్ టు రొటేట్ ది షైనీ మెటల్ డిస్క్ ఇన్ పవర్ మీటర్స్. ఇక్కడ మనకు పవర్ మీటర్స్లో ఏదైతే మనకు మెటల్ డిస్క్ ఏదైతే ఉందో అది రొటేట్ కావాలి అంటే ఈ ఎడీ కరెంట్స్ని యూజ్ చేస్తాము. ఇవి 4 అప్లికేషన్స్. ఒకటి మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ఇన్ ట్రైన్స్, సెకండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డ్యాంపింగ్, థర్డ్ ఇండక్షన్ ఫర్నేస్, 4 electric power meters. So this is very very important question, so many times repeated question, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ at the same time ఈజీ క్వశ్చన్, చాలాసార్లు రిపిటేషన్ అనే క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, obtain an expression for the EMF induced across a conductor which is moved in a uniform magnetic field which is perpendicular to the plane of motion. సో ఇక్కడ మనకి ఒక కండక్టర్ అనేది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకు దాని యొక్క పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకు మూవ్ అవుతున్నప్పుడు దాంట్లో ఈఎంఎఫ్ ఎంత ఇండ్యూస్ అవుతుంది అంటే మనకు
ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ అక్రాస్ ది కండక్టర్లో let PQRS be a rectangular conductor as shown in figure. PQ is the straight conductor of length L. ఇక్కడ లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎంత ఉందంటే L ఉంటుంది. PQ అనే కండక్టరు విచ్ ఈజ్ మూవ్డ్ విత్ ఏ కాన్స్టెంట్ వెలాసిటీ V. ఇక్కడ V అనే వెలాసిటీ తోటి మనకి టువర్డ్స్ ది లెఫ్ట్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మనకు మూవ్ అవుతుంది. ఇక్కడ ఇంటూ మార్క్ అనేది మనకు ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ కండక్టర్కి పర్పెండిక్యులర్గా మనకు యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది ఇంటూ ద ప్లేన్. ఓకే, అంటే ఇక్కడ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఈజ్ ఇంటూ ద ప్లేన్ అండ్ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఈ పీక్యూ అనే కండక్టరు ఎల్ లెంత్ ఉన్న కండక్టరు మనకు వి అనే వెలాసిటీ తోటి టువర్డ్స్ ది లెఫ్ట్ మనకు మూవ్ అవుతుంది. అప్పుడు మనకి ఆర్క్యూ అనేది ఎక్స్, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ కాబట్టి ఇక్కడ ఆర్క్యూ వాల్యూ ఇక్కడ ఎక్స్ తీసుకున్నాము, అంటే డిస్టెన్స్ మూవ్ బై ది కండక్టర్ ఎక్స్, లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎల్. ఇప్పుడు ఆర్క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ కాబట్టి పీక్యూఆర్ఎస్ యాక్ట్ యాజ్ ఎ క్లోజ్డ్ సర్క్యూట్ ఎన్క్లోజింగ్ అన్ ఏరియా విచ్ చేంజెస్ వెన్ పీక్యూ మూవ్స్. ఇక్కడ పీక్యూఆర్ఎస్ అనేది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ లాగా ఉండి ఇక్కడ పీక్యూ మూవ్ అయినప్పుడు అక్కడ ఫ్లక్స్ అనేది చేంజ్ అవుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయినప్పుడు ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు మనకి పీక్యూ మూవ్ అయినప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎంత ఉంటుంది అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ φb ఈజ్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటూ ఏరియా అంటే మనకు రెక్టాంగులర్లో లెంత్ ఎల్ ఉంది, ఇక్కడ బ్రెడ్త్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి బి ఇంటూ ఎల్ ఇంటూ ఎక్స్, అంటే ఏరియా వాల్యూ లెంత్ ఇంటూ బ్రెడ్త్. φb ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఎల్ ఇంటూ ఎక్స్. ఇక్కడ φb అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనమాట. నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చేంజ్ అయితే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది కాబట్టి ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఏమవుతుంది అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d∅ బై dt. మైనస్ అంటే ఇక్కడ నెగిటివ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ φb అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ d బై dt ఆఫ్ φb వాల్యూ మనకు BLX కాబట్టి BLX. సో ఈ ఈజ్ ఈక్వల్ టు B అనేది కాన్స్టెంట్, లెంత్ ఆఫ్ ది కండక్టర్ కూడా కాన్స్టెంటే. మన ఇక్కడ చేంజ్ అవుతుంది ఏంటి అంటే dx బై dt అనేది చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనకు డిస్టెన్స్ మూవ్ బై ది కండక్టర్ చేంజ్ అవుతుంది కాబట్టి లెంత్ ఆఫ్ ది కండక్టర్ కాన్స్టెంట్గా ఉంది, డిస్టెన్స్ మూవ్ బై ది కండక్టర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి dx బై dt తీసుకున్నాం. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అనేది వెలాసిటీ అవుతుంది. సో ఇక్కడ మనకి టువర్డ్స్ ది లెఫ్ట్ మూవ్ అవుతుంది కాబట్టి dx బై dt ఏం తీసుకుంటాము అంటే మైనస్ వి తీసుకుంటాము. నెక్స్ట్ ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బిఎల్ ఇంటూ మైనస్ వి. సో ఈ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి బి ఇంటూ ఎల్ ఇంటూ వి. సో దిస్ ఈజ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ డ్యూ టు మోషన్ ఆఫ్ ది కండక్టర్ ఇన్ ది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ది ఫీల్డ్. ఇక్కడ ఒక కండక్టర్ అనేది యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్గా మనకు మూవ్ అవుతున్నప్పుడు ఈఎంఎఫ్ ఎంత ఇండ్యూస్ అవుతుందంటే ఈ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఎల్ ఇంటూ వి. దీన్నే మోషనల్ ఈఎంఎఫ్ అని కూడా అంటాము. ఇక్కడ బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, ఎల్ అనేది లెంత్ ఆఫ్ ది కండక్టర్, వి అనేది వెలాసిటీ ఆఫ్ ది కండక్టర్ ఆర్ స్పీడ్ ఆఫ్ ది కండక్టర్. ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత ఇండ్యూస్ అవుతుంది అంటే ఈ వాల్యూ BLV. సో ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో. మరిన్ని వీడియోస్ కోసం శ్రీఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని సెర్చ్ చేయండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్లు అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ప్లీజ్ ఫాలో దిస్ ఛానల్. థ్యాంక్ యూ.